కాకినాడ జిల్లాలో సంచరిస్తున్నటువంటి పెద్ద పులిని పట్టుకునేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కొణిదెల పవన్ కళ్యాణ్ అయితే రంగంలో దిగారు. ప్రత్యేకంగా పులిని పట్టుకునేందుకు 10 హనుమాన్ బృందాలు అయితే ఇప్పటికైతే రంగంలో దిగినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కోర్మాపురం తరహాలోనే పులిని పట్టుకునేందుకు అలాగే అన్ని విధాలుగా కూడా ఒక ట్రాన్స్లేటర్ గన్తో పాటు జై గోవింద. నేను మీ పసుపులేటి శివప్రసాద్, అనంతరాజ్ ఆశ్రయ 2 తిరుపతి. అందరికల్లా అందమైన సొంతిల్లు, మీ సొంతింటి కలను నెరవేర్చడానికి అనంతరాజ్ ఆశ్రయ వారు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎదురుగా మల్టీనేషనల్ కంపెనీస్ అయినటువంటి టీసీఎల్, డిక్సాన్, ఫాక్స్ లింక్స్, వింగ్ టెక్ కంపెనీలకు మధ్యలో వరల్డ్ స్టాండర్డ్స్ స్కూల్స్ అయినటువంటి విఘ్నతం స్కూల్, గురుకుల్ స్కూల్ మరియు మెడికల్ కాలేజ్కు అతి చేరువలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాము. మేము కేవలము 20 లక్షలకే అందమైన సొంతిల్లే కాకుండా యాడెడ్ లైఫ్ స్టైల్ను అందిస్తున్నాము. 14,000 ఎస్ఎఫ్టీ కలిగిన ఈ క్లబ్ హౌస్లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఫంక్షన్ హాలు, జిమ్, ఇండోర్ గేమ్స్ అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం. ఈ 20 లక్షలు కూడా మీరు ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఫ్రీ ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ కలదు. మేము బంగారాన్ని వెండి ధరకు అందిస్తున్నాము. వెండి బంగారం అయ్యేలోపు మీ సొంతింటి కళ నెరవేర్చుకుంటకు అనంతరాజ్ ఆశ్రయానికి తక్షణమే విచ్చేయండి. జై గోవింద. అలాగే మత్స్యంగిస్నిచ్చి దాన్ని బంధించి మళ్ళీ తిరిగి విశాఖ జూకి తరలించే విధంగా కూడా చేయాలంటూ కూడా దీనిపై ప్రత్యేకమైనటువంటి అధికారి ఏదైతే గతంలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి పులిని పట్టుకునే విధంగానే అలాగే సిసిఎఫ్ అధికారి చలపతిరావు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఆ బాధ్యతలు అయితే ఆయన అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే అప్పగించిన నేపథ్యంలో పులిని పట్టుకునేందుకు ఈ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి శంఖవరం మండలం ఈ యొక్క గౌరింపేట ఈ యొక్క ప్రాంతాలలో అలాగే ఏదైతే జీ కొత్తపల్లి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం మాంసంపల్లి ఈ యొక్క ప్రాంతాలలో అయితే ప్రస్తుతం పులి కొండపై తిష్ట వేసిన నేపథ్యంలోనే పులిని పట్టుకునేందుకు ఈ యొక్క ప్రాంతానికి హనుమాన్ బృందాలతో పాటు అలాగే సిసిఎఫ్ అధికారి చలపతిరావు కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఘటనా స్థలంలోనే అలాగే ఇప్పటికే చేరినటువంటి బృందాలు హనుమాన్ బృందాలు 10 వరకు కూడా ఇక్కడికి ఈ యొక్క ప్రాంతానికి అయితే చేరుకున్నాయి. అలాగే ఎక్కడైతే కోర్మాపురం గ్రామంలో అక్కడ పట్టుకుని మళ్ళీ బంధించి విశాఖ జూకి ఏ తరహాలో తీసుకుని వెళ్ళారో అదే విధంగా కూడా మళ్ళీ తరలించేందుకు మనకు వైల్డ్ లైఫ్ సంబంధించిన ఏ విధంగా చూడొచ్చు. ఇటువంటి టీములు అయితే ఇక్కడికి కొన్ని చేరుకున్నాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఇక్కడికైతే వచ్చినట్టుగా కూడా చలపతిరావు మనకైతే ఏదైతే సిసిఎఫ్ అధికారి ఫారెస్ట్ అధికారి ఎవరైతే ఉన్నారో ఇప్పటికే చెప్పని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ యొక్క ప్రాంతం మనం చూస్తున్నటువంటి కొండ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ సమీపంలోనే పులి నక్కి ఉంది. మనం ఉన్నటువంటి ప్రాంతం చూసుకుంటే ఇక్కడ శ్రీ నల్లకొండమ్మ అమ్మవారికి సంబంధించినటువంటి గుడి ప్రాంతం వద్ద ఇక్కడ ఆంధ్ర శబరిమల వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతంలోనే మధ్యలో పులి ఏదైతే అన్నవరం వరకు వెళ్ళింది. అన్నవరం యొక్క ప్రాంతం ఏదైతే అక్కడ మండపం వద్ద ఒక క్యాటిల్ పై దాడి చేసింది. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి యూటర్న్ తీసుకుంటూ గత 2 రోజుల క్రితం వచ్చినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతానికి అయితే ప్రస్తుతం గౌరీపట్నం ఇక్కడ ఉన్నటువంటి గొంతు కొత్తపల్లి జీ కొత్తపల్లి ఏదైతే ఉందో జీ కొత్తపల్లి యొక్క ప్రాంతం మధ్యలోనే ఈ యొక్క మాంసపల్లి కావచ్చు రాజపురం ఈ యొక్క ప్రాంతంలోనే ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు. ఈ కొండ ప్రాంతాల్లోనే పరిసరం 300 మీటర్ల దూరంలోనే పులి ప్రస్తుతం దాగి ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా రావడం, దానికి అమర్చినటువంటి రేడియో కాలర్ ఏదైతే ఉందో దాని ఆధారంగా అయితే పులిని బంధించేందుకు ఎక్కడికెక్కడ దాన్ని జియో ట్రాకింగ్ అంటే ఇక్కడ అటవీ ప్రాంతం కావడంతో కొండలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కావడంతోనే సిగ్నల్ వ్యవస్థతో పాటు ఆ యొక్క మెసేజింగ్ వ్యవస్థ కొంచెం రావడం ఆలస్యం అవడంతో కొంచెం ఆ పులి కదలికలు అనేది గుర్తించడంలో కొంచెం లేట్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పులి వాళ్ళకి మెసేజ్ వచ్చే లోపలనే అక్కడి నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోవడం, ఆ విధంగానే మన ఇటీవల ఈ యొక్క రాజాపురం కావచ్చు అలాగే మాంసంపల్లి మధ్యలో అప్పుడు బోన్లు ఏర్పాటు చేశారు. పట్టుకునేందుకు అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేశారు. కానీ ఒక్కసారిగా తప్పించుకుని మళ్ళీ తిరిగి అటువైపుకు అన్నవరం వైపు అయితే కదలిక చేసింది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ పులి అక్కడికి అటువైపుకు వెళ్ళి తుని కావచ్చు అన్నవరం ఈ యొక్క ప్రాంతాల వైపు వెళ్తుందని కూడా అధికారులు అయితే అంచనాకైతే రావడం జరిగింది. కానీ అది అధికారుల అంచనాలు తల్లకిందులు చేస్తూ మళ్ళీ తిరిగి ఏదైతే మళ్ళీ ఈ యొక్క ప్రాంతానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనకి చూడొచ్చు ఇక్కడ వారీగా టీం ఇక్కడ చేరుకున్న నేపథ్యంలో గ్రామస్తులు ఇక్కడ తండోపతండాలుగా వస్తున్నారు. పులిని బంధించాలంటూ కూడా వాళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితి కనపడడం చూడొచ్చు. ఇక్కడ ప్రత్యేకమైన వైల్డ్ లైఫ్ సంబంధించిన అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంది. ఏదైతే హనుమాన్ బృందాలు ఇప్పటికే చేరుకున్నాయి. ఈ యొక్క ప్రాంతంలో పులిని బంధించేందుకు అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతం జీ కొత్తపల్లి ఏదైతే ఉందో గొంతు కొత్తపల్లి ఈ యొక్క ఊరి చివరిలో ఉన్నటువంటి ప్రాంతంలోనే ఇప్పుడు
అమ్మవారి గుడి సమీపంలోనే ప్రస్తుతం తిష్టవేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. గ్రామస్తులు ఆ పులిని పట్టుకోవాలంటూ కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఎండాకాలం మరోపక్క ఎండాకాలం కావడంతోనే రైతులు జీడి మామిడి తోటలకు వెళ్లేందుకు అలాగే మామిడి తోటలకు వెళ్లేందుకు కూడా భయాందోళన గురవుతున్నారు. మరో పక్కన పశువుల కాపర్లు కూడా పశువులను మేపేందుకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క శంఖవరం మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలకి ఎటువంటి భయాందోళన కలగకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు అప్రమత్తం వాళ్ళందరూ కూడా అధికారులు అయితే అటవీ శాఖ అధికారులు రెవెన్యూతో పాటు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు వారికి ఆ పులి ఆ కదలికలను బట్టి ఆ ఊరు ముందు ప్రాంతానికి వెళ్ళి సమాచారం అయితే చేసి జాగ్రత్తలు వహించాలంటూ కూడా పలు సూచనలు అయితే చేస్తున్నప్పటికీ కానీ అధికారుల యొక్క అంచనాలు తల్లకిందులు చేస్తూ పులి కదలిక అయితే ముందుకు వెళ్తుంది. శరవేగంగా కూడా కదులుతుంది. మనం చూస్తాం ఏదైతే 17 రోజులుగా దానికి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో సంచరిస్తూ ఈ యొక్క ప్రాంతాలలోనే ప్రస్తుతం ఈ మనకి పోలవరం జిల్లాలో ప్రవేశించినటువంటి పులి అక్కడ నుంచి మనకు ప్రధానంగా చూసుకుంటే ఏలాసురం ఆ యొక్క మండలంలో ప్రవేశించింది. అక్కడ నుంచి దారపల్లి నుంచి ఇటువైపుకి అయితే మనకు రావడం, అలాగే బౌరువాక నుంచి మళ్ళీ ఇటువైపు రావడం, మళ్ళీ ఇక్కడ నుంచి శంఖవరం నుంచి అన్నవరం వరకు వెళ్ళడం, మళ్ళీ తిరిగి యూటర్న్ చేసుకుని ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతంలోనే తిష్ట వేసిన నేపథ్యంలోనే ఎట్టకేలకు దాన్ని పట్టుకునేందుకు అన్ని విధాలుగా కూడా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే గతంలో పూణే టీం కూడా మనకి చూసాం. ఏదైతే కుర్మపురంలో అలా ఉన్నటువంటి అప్పుడు పట్టుకున్నటువంటి బంధించినటువంటి పరిస్థితులు ఇక్కడ బహుశా అక్కడ అనుకూల పరిస్థితులు అయితే లేకపోవచ్చు. మనం చూసాం అక్కడ అది ఒక పాకలోకి దూరం జనావాసాల్లోకి ప్రవేశించి ఒక పాకలోకి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఎక్కువ బిల్డింగ్లు ఉన్న నేపథ్యంలోనే అటువైపు దాన్ని షూట్ చేసేందుకు అలాగే ట్రాన్స్లేటర్ గాన్ ద్వారా షూట్ చేసేందుకు కూడా మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. ఎందుకంటే ఇక్కడ అటవీ ప్రాంతంలో దాని కదలికలను ఇక్కడ ధర్మాగోల్స్ ద్వారా ఇప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎక్కువ అటవీ ప్రాంతం కావడంతోనే కొంచెం సిగ్నలింగ్ వ్యవస్థలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉండడంతోనే పులి కదలికలు అయితే గుర్తించేందుకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ యొక్క పులిని ఏదేమైనా పట్టుకుని తీరాలంటూ కూడా గ్రామస్తులు అయితే కోరుతున్నారు. ఇప్పుడు 12 బృందాల వరకు కూడా పనిచేస్తున్న నేపథ్యంలో ఏదేమైనా ఈ రోజు రేపు ఎల్లుండిలో ఆ పులిని ప్రధానంగా ఏదైనా ఇంకా జనావాసాల్లోకి వస్తే మాత్రం కంపల్సరీ దాన్ని మొత్తం చేసి దాన్ని అయితే తరలించే అవకాశం అయితే క్లియర్గా ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ యొక్క రూల్స్ కూడా పాటిస్తూ ముందుకు వెళ్తున్నామని కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి పులిని పట్టుకుంటారా లేదా అని కూడా ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే ప్రధానంగా నెలకొన్నాయని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV, జీ కొత్తపల్లి నుంచి.